అలాగే మనకి చాలా కాలం అయింది. సందులో పైపేసి 3, 4 నెలలు అయింది. మనకి చెక్ చేసుకుంటున్నాం. కన్‌స్ట్రక్షన్ అయిన తర్వాత స్ట్రెయిట్‌గా వేయడానికి ఏంటంటే బోర్ అడ్డం ఉంది. అందుకని మనం ఎలబైని సైడ్ చేసి హాయ్ ఫ్రెండ్స్! నేను మీ శానిటరీ మెస్‌ని. ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చి మీకు ఆల్రెడీగా గత వీడియోలో పెట్టాను కదా! వెస్ట్ ఫేసింగ్ గ్రౌండ్ ప్లంబింగ్ ప్లాన్ అన్నమాట. సో, దానికి సంబంధించిన వర్క్ అన్నమాట. గ్రౌండ్ ప్లంబింగ్ ఎలా చేసాం? ఏ పైపులు వాడాం? ఏ ఫిట్టింగ్‌లు వాడాం? సో, దీంట్లో కొంచెం మీకు సింపుల్‌గా ఉండేలాగా ఈ ప్లంబింగ్ వర్క్ అయితే ఉండబోతుందన్నమాట. సో, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ ఎలా వాడాం? ఎందుకు? మ్యాన్‌హోల్ అలాగే చాంబర్ కన్‌స్ట్రక్షన్ వచ్చి, అలాగే పైపులు దాంట్లో ఫిట్టింగు ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి ఈ సెప్టిక్ ట్యాంక్ ఓవర్‌ఫ్లో గురించి కూడా ఈ వీడియోలో అయితే మీకు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మీకైతే హెల్ప్ అవుతుంది ఈ వీడియో. సో, దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికైతే మాక్సిమం ట్రై చేయండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది మేస్త్రులకి కొత్తగా పని నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవుద్దనమాట. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మన వీడియోకైతే వచ్చేసామండి. మనం ఇప్పుడు చేయబోయే వర్క్‌కి సంబంధించిన పైపులనమాట. అలాగే ఫిట్టింగ్స్ బాక్స్‌లో అయితే వచ్చినియి. అలాగే ఫ్లో ట్రాప్‌లు, పీ ట్రాప్‌లు వాడతాం కదా గ్రౌండ్ వర్క్‌లో అవి కూడా. అలాగే మనకి చాలా కాలం అయింది. సందులో పైపేసి 3, 4 నెలలు అయింది. మనకి చెక్ చేసుకుంటున్నాం. కన్‌స్ట్రక్షన్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాం కాబట్టి చెక్ చేసుకోవాలన్నమాట అలాగా. సో, స్టార్టింగ్ అన్నమాట. ఇది వెస్ట్ ఫేసింగు ఆ ప్లేస్‌మెంట్‌కి ఈశాన్య మూల ఫ్లోరింగ్ వాటం వస్తదన్నమాట. అక్కడ మనం ఈ ఫ్లో ట్రాప్‌ని ఏర్పాటు చేసాం. ఈ సందులో ఇంకో లైను అంటే మన 3 అంగుళాల లైన్ అయితే ఉంది. మీకు చూడండి, ఇక్కడ మధ్యలో మ్యాన్‌హోల్ పెట్టామన్నమాట. ఆ సందులో ఇంచుమించు ఒక సన్నగా ఉన్న మంచి ఎళ్ళడానికైతే ఉంది. ఇదొచ్చి మనకి ఈశాన్య మూల చాంబర్ అన్నమాట. ఈ స్ట్రెయిట్‌గా వేయడానికి ఏంటంటే బోర్ అడ్డం ఉంది. అందుకని మనం ఎలబైని సైడ్ చేసి రెయిన్ వాటరు, అలాగే ఈ సందులో వాటరు కలిపి మనం బయటకి తీసుకెళ్ళామన్నమాట. ఈ ఈశాన్యంలో పీ ట్రాప్ అయితే ఇచ్చాం. చూడండి. సో, పీ ట్రాప్ అయితే సెట్ చేసామన్నమాట. ఈ డైరెక్ట్ లైన్‌లో ఇచ్చామన్నమాట. ఈ రెయిన్ వాటర్ కూడా చూడండి, మనం పీ ట్రాప్ అయితే వాడలేదు. దానికి కారణం ఏంటని మీకు చెప్తాను. మనం ఇక్కడ తూర్పు వైపు గుమ్మం ఉంది కదా! ఆ గుమ్మాన్ని బట్టి మనం ఫ్లోరింగ్ వాటర్ తీసుకోవాలి. మీకు ఇంతకు ముందు వీడియో చేశాను. ఆ వీడియో మీకు చూడండి, ఎనకాతల ఇస్తాను. అది చూస్తే మీకు చాలా పర్ఫెక్ట్‌గా అర్థమవుద్ది. మనం గ్రౌండ్ ప్లంబింగ్ చేయాలంటే ఫస్ట్ మనకు లెవెల్ అనేది కావాలన్నమాట. ఆ లెవెల్ చేసుకున్నాక మనం నిర్ణయం డిసైడ్ అయిన తర్వాత అప్పుడు ఇదైతే చేయాలన్నమాట వర్కు. సో, మనం రెయిన్ వాటర్ లైన్ చేసాము. వర్కు కింద మనకి మ్యాన్‌హోల్‌లో చాంబర్ కన్‌స్ట్రక్షన్ కోసం తర్వాత ఏస్తాం. కింద మనం సిపలైన్‌కి మరి ఇప్పుడు లైనింగ్ అయితే చేసాం కదా! ఇబ్బందవుద్ది. సో, ఇక్కడొచ్చి మనకి ఈ కిచెన్ సంబంధించింది, అలాగే ఇక్కడ ఒక టాయిలెట్ ఉందన్నమాట ఆగ్నేయ మూల. ఈ టాయిలెట్ ఏంటంటే ఇప్పుడైతే కన్‌స్ట్రక్షన్ చేయలేదు. ఓర మీద వస్తదన్నమాట. సో, వాళ్ళేంటంటే కన్‌స్ట్రక్షన్ చేయముందే మనం శాండ్ చేసాం. బాత్రూమ్ సంబంధించిన ప్లాన్ అయితే మనం తీసుకున్నాం అన్నమాట. మెజర్‌మెంట్ తీసుకొని పైన మీకు చూడండి మార్క్ కనపడుద్ది. అదనమాట. దానికి సంబంధించిన బాత్రూము. అక్కడ ఫ్లో ట్రాప్ ఇచ్చామన్నమాట. ఇక్కడొచ్చి మనకి ఓవర్‌ఫ్లో వస్తది. సెప్టిక్ ట్యాంక్ యొక్క ఓవర్‌ఫ్లో వస్తదన్నమాట. దాన్ని ఇంకా చేయలేదు, చేస్తాం. సో, ఇప్పుడు కిచెన్‌లో చూడండి ఫ్లో ట్రాపు. ఇలాగ మనకి బయటికి గట్టుకి అలమన గట్టు కట్టేది కదా! బయట పక్క. దానికి దగ్గరగా పెట్టుకోవడం బెస్ట్ అండి. మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకుంటే చాలా వెసులుబాటు బావుంటదనమాట. కొంతమంది గోడకి పెట్టేస్తారు లోనకి, ఇబ్బందవుద్ది. సో, ఇప్పుడు మనకి ఓవర్‌ఫ్లో కోసం ఈ మిషన్‌తో అయితే కన్నం కొడుతున్నాం. తయారు చేసాం చూడండి ఇలాగా. దీన్ని స్కానర్ అంటాం. స్కానర్. ఓన్లీ వాటర్‌ని బయటకి పంపిస్తదనమాట. సో, అలా తయారు చేసుకోవాలి. అలా టీ ఏసుకోవాలండి. లేదా డోర్ బెండ్ అయినా ఏసుకోవచ్చు. డోర్ తీసేసి అలానే సెట్ చేసుకోవచ్చు మనం. సెట్ చేసుకుంటే ఆ ముక్క పెట్టడం వల్ల లాభం ఏంటంటే ఓన్లీ వాటర్ బయట పంపిస్తాయి. ఇక్కడ లెవెల్ అయితే చూడండి. ఈ వర వర మీద ఒక రాయి వరసేసి, సున్నం వేసి పైన ఈ బాత్రూమ్ పైపులయితే పెట్టాం. సో, వర మీద మనం ఓవర్‌ఫ్లో పెట్టాం. ఒకసారి మీరు వెళ్లి చూడండి కావాలంటే మళ్ళీ ఎనక్కెళ్ళి. అంటే మనకి ఇంచుమించు 3.5 అంగుళాలు డౌన్ చేసామనమాట. ఈ ఓవర్‌ఫ్లో పైపులనేది. సో, మనకేంటంటే అలా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. లెవెల్ అనేది. కాలవ పక్కనే ఉంటాయి. సో, ఇప్పుడు మనకొచ్చి స్లాబ్ హోల్స్ ప్యాకింగ్ అనమాట. రైన్ వాటర్ కింద సెట్ చేసాం. ఇది నెక్స్ట్ రోజు ఎళ్తామమాట. సండే రోజు పొద్దున్నే ఎళ్లి ఆదివారం కదా! పొద్దున్నే ఎళ్ళిపోవాలి. మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటారనమాట. లేదంటే ఆదివారం సెలవు పెట్టేస్తాను కుర్రోళ్ళు. పొద్దున్నే పెట్టేసాను. ఆ రోజు సిపాలు కూడా ఖాళీ లేవని మామూలు రోజుల్లో. ఆదివారం ఖాళీ అయినాయి. మనకు కూడా వర్క్ కుదిరిందనమాట. సో, చూసారు కదా! స్లాబ్ హోల్స్ ప్యాకింగ్ అని మీకు ఆల్రెడీగా చూసుకోండి. మనకి
శుభ్రం క్లీన్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. అక్కడ ఉప్పు పడేదామో అది కూడా గీకేసి, మనం ఒకటి ఒకటి వాళ్ళు జిగురు సున్నం కలిపి, కంకర కలిపి, అలాగే ఒంటి పోసుకొని ప్యాక్ చేసుకోవాలి. సో, ఈ మెయిన్ మామూలుగా రెయిన్ వాటర్ జాలి అయితే వాడతాం. సో, ఇక్కడేదో జాలీలు రాసాను గానీ, షాప్‌లో ఉన్నయి ఇచ్చాడనమాట. ప్రస్తుతానికి అవి వాడుకోవాలి. లేదంటే ట్యాప్ అని చెత్త చెదారం ఎళ్ళిపోతా ఉంటది లోనకి. కింద కలిపేసాం కదా! సో, ఇప్పుడు ఫినిషింగ్ అనమాట. ఫినిషింగ్ చూడండి. ఈ ఫౌండేషన్‌కి అంగుళం పెట్టి, ఈ ఫినిషింగ్ పై లెవెల్ అయితే చేస్తున్నాం. ఈ లెవెల్ చేయడం వల్ల ఏమవుతుందంటే, కరెక్ట్‌గా ఉంటదనమాట. ఫ్లోరింగ్‌కి మ్యాచ్ అయిపోద్ది. మన బట్టి టైల్సోడు ఫ్లోరింగ్ చేసుకుంటాడు. అందుకని ఇలా దారం పెట్టి ఫినిషింగ్ చేస్తాము. సో, ఫినిషింగ్ చేశాక ఇలా ఉంటాయి మీకు. కాలాలు కూడా చేసుకోవాలి లోన. ఎక్కడ కూడా దాని నీళ్ళు బయటికి నీట్‌గా ఎళ్ళిపోతా ఉంటాయి ఆగకుండా. సో, అంగుళం మందం బిళ్ళనమాట అలాగా. చాంబర్ మధ్యలో మీకు పెట్టాం కదా! సేమ్. ఇదేంటంటే పెద్ద ప్యాచీ పడిపోయిందనమాట. బెజ్జం వేసినప్పుడు అంతా రాసాం. ఇల్లులో శానిటరీ వర్క్ అంటే ఇంకిలా చేస్తారు. మరి మీ ఊర్లో ఎలా చేస్తారో కొంచెం కుదిరితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇది ఔట్ సైడు డోర్ బెండ్ పెడతాననమాట. సో, ఔట్ సైడ్ డోర్ బెండ్ ఇలా పెట్టేసి మనం గమ్మేసుకుంటే బెస్టు. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఇది కొంచెం టెక్నిక్‌గా తిప్పి లాగుతా ఉంటే వచ్చేస్తది. అలాగా రాకుండా మనం గమ్మేస్తామనమాట. సో, ఈ చామర్ మనం చేసాం కదా! ఇది గుర్తుంచుకోండి. మనం కట్ చేసాం. ఎందుకంటే టాప్ మేస్త్రి వచ్చి బిళ్ళ డౌన్ ఏస్తా అన్నారు. దాని మీద బీములేస్తారంట. గోడకు సంబంధించిన బీములు. టీకి పైన కట్ చేసేసాననమాట. అలా కట్ చేయకపోతే ఏమవుద్దంటే, మనకి బిళ్ళ టీ మీద ఆనుకుపోయి, ఈ స్మెల్ అనేది ఈ గుమ్మం ముందే వచ్చేస్తదనమాట బయట. దానివల్ల మనం చేసామనుకోండి, ఆ స్మెల్ బయటకి పోయి, మనకి అప్‌లో ఉన్న ఈ పైపులుంటాయి కదా మనకి, ఏవి ఈ బాత్రూమ్‌కి సంబంధించిన టాయిలెట్ పైపులనేవి వచ్చి గ్యాస్ పైప్‌లోకి స్మెల్ పోద్దాం. లేదంటే దీనిలోంచి వచ్చేస్తది. అందుకని ఇది ఎప్పుడు కూడా అలా కట్ చేసుకోవాలి. ఓపెన్‌గా ఉండాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూసారు కదా! సో, ఈ వీడియోలో మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఏమైనా అర్థం కాని విషయాలుంటే మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నన్ను అడగండి. అలాగే మీకు ఈ చెప్పాను కదా వీడియోలో, మనం ఇక్కడ రెయిన్ వాటర్‌లో ఫిల్టర్ ట్యాప్ అయితే యూజ్ చేయలేదు. దానికి కారణం ఏంటి అంటే, మనం ఇక్కడ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సెప్టిక్ ట్యాంక్ యొక్క ఓవర్‌ఫ్లోని మనం సెపరేట్ చేసాం. వీడియో చూసారు కదా! సెపరేట్ చేయడం వలన మనం రెయిన్ వాటర్‌లో ఫిల్టర్ ట్యాప్ అయితే వాడలేదు. మరి మిగతా ఫిల్టర్ ట్యాప్ వేసారంటే సో, యేసుకుంటే మంచిదనమాట. ఏయకపోయినా ఇబ్బందేం లేదు గానీ, మనం ఫీడ్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ చేసుకోవడం బెస్టు. సెప్టిక్ ట్యాంక్ మనం కలిపినా కలపకపోయినా చేసుకోవడం బెస్ట్ అనమాట. ఫ్యూచర్‌లో ఏంటంటే, మనకి కలుపుకోవడం వలన ఈ మన ఈ డ్రైనేజ్ పైపుల్లో ఈ పురుగులు గాని, గొంగళి పురుగులు గాని, లేదా రోకల బండ లాంటివి, గాజు పురుగులు లాంటివి రన్నింగ్ అవుతా ఉంటాయి బొద్దింకలవి. అవి లోనికి రాకుండా ఉంటాయన్నమాట మనం. ఈ పీ డ్రాప్‌లు గాని, నాన్ డ్రాప్‌లు గాని వాడడం వల్ల. సో, వాడుకోండి. ఫ్రెండ్స్ మనం వచ్చే వీడియోకి కలుద్దాం.